హలో అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను హోటల్ స్టైల్లో దోసలు ఎర్రగా ఇంకా రుచికరంగా రావడానికి దోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే చక్కగా అర్థమవుతుందండి. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇంకా షేర్ చేయండి. ఇక ప్రాసెస్ని చూసేద్దామా? నేను ఇందులో దోసపిండి కోసం 1 కప్పు ఉద్దిపప్పును తీసుకున్నాను. నేను పొట్టు మినపప్పును తీసుకున్నానండి. ఒక కప్పు ఉద్దిపప్పుకి 4 కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఉద్దిపప్పును కొలిచానో ఆ కప్పుతోనే బియ్యంని కూడా కొలిచానండి. అలాగే 2 స్పూన్లు శనగపప్పు ఇంకా పావు స్పూను మెంతులు వేసుకుంటున్నాను. ఇలా శనగపప్పు మెంతులు వేయడం వల్ల దోసకి మంచి కలరు ఇంకా రుచి వస్తుంది. వీటిని కడిగి శుభ్రం చేసి 8 నుంచి 6 గంటల వరకు బియ్యంని నానబెట్టుకోవాలి. అలాగే ఉద్దిపప్పు తీసుకున్న గ్లాస్తో నేను అటుకులు కూడా 1 గ్లాస్ తీసుకున్నాను. వీటిని కడిగి నానబెట్టుకోవాలి. మనం ఇలా దోసపిండిలో అటుకులు వేసుకోవడం వల్ల దోస అనేది బాగా మెత్తగా ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు బాగా నానబెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను నేను. ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం దోసపిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి. నేను బియ్యము అటుకులు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 8 గంటలు దీన్ని పులియబెట్టుకోవాలి. ఇది దోసపిండి రెడీ అయిపోయింది. బాగా చక్కగా ఇది పులిసిందండి. ఇప్పుడు మనకు ఎంతైతే దోసకి అవసరం అవుతుందో అంత పిండి మాత్రం తీసుకొని ఉప్పు ఇంకా వంట సోడా వేసి దోసలు రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో దోసపిండిని కనుక మనం రెడీ చేసుకున్నామంటే ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఉన్నటువంటి దోసల్ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. నేను ఇప్పుడు దోస వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా దోస వేసి దీని మీద కొద్దిగా ఎర్ర చట్నీ ఇంకా పప్పుల పొడి వేసి దోసని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. చూసారా, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి హోటల్ స్టైల్ దోస ఇంట్లోనే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.